సమయంలో దేవుని వర్తమానాన్ని అందించడానికి సిద్ధపడిన దేవజనులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వారిని దేవుడు నడిపించిన ఆత్మ ప్రేరేపణను బట్టి దేవుని వర్తమానం పంచుకోవాలని దేవుని ప్రేమతో వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. తెలుగు ఇండిపెండెంట్ పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ వారి కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా చేరి వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, చేరి ఉన్నటువంటి దైవ సేవకులు ఇంతమంది ఉండగా వీరికి తెలియని వాక్యం ఏదో నాకు తెలుసని నన్ను పిలవలేదు. ఫెలోషిప్ అంటే మనం అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, నెలకొకరికి మనం అవకాశం ఇస్తాం. ఆ నెలకొకరిలో మాట్లాడే సమయంలో ఫెలోషిప్లో ఉన్నటువంటి చిన్న సేవకుని దగ్గర నుంచి పెద్ద సేవకుని దాకా ప్రతి నెల అవకాశం వస్తూనే ఉంటుంది. ఫెలోషిప్ అంటే అదే, సహవాసాన్ని ప్రేమించేటువంటి సేవకులంతా కలిసి ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకుంటూ ఒకరినొకరు గౌరవిస్తూ ప్రేమిస్తూ జరుపుకునేది సహవాసం. అందువలన ఇది మీ మధ్యలోనికి ప్రెసిడెంట్ గారు నన్ను ప్రేమతో పిలిచారు. మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరొచ్చినా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు మించి వేరే దాన్ని ఏదని చెప్తారా? ఏముండవు. ఈ 66 పుస్తకాల్లోనే ఏదో ఒక పుస్తకంలో నుంచి మనం చదువుకోవాలి. ఫెలోషిప్లో ఉన్నాం. ఇప్పుడు మనం అంతా దైవ సేవకులుగా ఉన్నారు, సంఘస్థులు, పాస్టర్ గారులు కొద్దిమంది చేరి ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి ఈ వాక్యములో ఇప్పటివరకు కూడా మనము ఆలోచించి వర్ణించి వివరించినటువంటి కోణమునకు మరొక కోణములో మనము ఆలోచన చేద్దాం. ఆ చదివించేటువంటి వాక్యము చూడండి, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. చాలు, ఇంక మీరు బైబిల్ చదవాల్సిన పని లేదు, చూడాల్సిన పని లేదు. ఈ వాక్యము సేవకులుగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎన్నోసార్లు బోధించారు. నేను కూడా ఎన్నోసార్లు బోధించా. చాలామంది ఇతరులు బోధించినప్పుడు కూడా విన్నారు. మనకు తెలిసినటువంటి వాక్యమే. మరొక పర్యాయము ఈ సహవాస మీటింగ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, అంతే, ఏం లేదు, నేర్చుకునేది ఏం లేదు, జ్ఞాపకం చేసుకోవటం మనకు తెలిసిన విషయాల్ని. యేసు ప్రభువారి కాలంలో యేసు ప్రభువారిని వెంబడించినటువంటి విద్యాధికులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. వీరందరూ యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారిలో ఉన్నారు. యేసు ప్రభువారు ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తనను వెంబడించినటువంటి శిష్యులను ధైర్యపరిచి
వాగ్దానములు చేసి పరమునకు ఆరోహణమయ్యారు, మరలా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయారు. తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో ఇద్దరిద్దరుగా పరిచర్య ప్రారంభించారు. యేసు ప్రభువారు ఉన్నప్పుడున్న పరిచర్య వేరు, యేసు ప్రభువారి తర్వాత వీరు చేస్తున్నటువంటి పరిచర్య వేరు. ఇప్పుడు ఒకప్పుడు ప్రభువు ఉన్నారన్న ధైర్యంతో వారు పరిచర్య చేశారు. ఇప్పుడు ప్రభువు లేడు, ప్రభువు లేకుండా వారు స్వంతగా పరిచర్య చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్లో చాలామంది తల్లిదండ్రులు సేవకులై ఉంటారు, వారి పిల్లలు కూడా అదే సేవా పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి వారు ఉంటారు. కొన్ని సంఘాలను మేము పరిశీలన చేసినప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పటి సేవా పరిచర్య కంటే కూడా కుమారుల సమయం వచ్చినప్పుడు, లేకపోతే వారి తదనంతరం వారి పిల్లలు పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఆ సేవ విస్తరించి అభివృద్ధి చెంది దేవునికి మహిమకరముగా పరిచర్య జరుగుతున్నటువంటి సంఘాలను ఎన్నో చూసాం మేము. కొన్ని సంఘాలు తల్లిదండ్రుల తరువాత పిల్లల కాలం వచ్చినప్పుడు ఆ సేవ అంతగా అభివృద్ధి చెందక కుంటుపడినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. ప్రియ నా తోటి సేవకులారా, మనమందరం కూడా ఇక్కడున్నటువంటి సేవకులే కావచ్చు, తర్వాత మరలా ఈ వాక్యాలు వింటున్నటువంటి సేవకులు ఈరోజు ఎవరూ కూడా అనామకులుగా లేరు, అజ్ఞానులుగా లేరు. సేవకుడు నిలబడి మాట్లాడుతుంటే సేవకుడు ఏ తీరిగా బోధిస్తాడో చెప్పగలిగిన విశ్వాసులు ఉంటున్నారు సంఘాల్లో. అంత వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారు ఇప్పుడు సంఘాల్లో. నేను మొట్టమొదట నేను వాక్యం చెప్పే సమయంలో నా వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో నేను సేవ ప్రారంభించాను. ఆ రోజుల్లో సేవ విస్తరణ లేదు. వినకొండ నుండి ఎర్రగొండపాలెం వరకు, మార్కాపురం, గిద్దలూరు వరకు మా గురువు గారితో మేము తిరిగేవాళ్ళం. కాలికి చెప్పులు ఉండేవి కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు, టయానికి భోజనం ఉండేది కాదు. ఈరోజు పరిచర్యకి ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిచర్యకి చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ బైక్ లేని పాస్టర్ గారు లేడు. ఇంకా మనం ఒక 100 మంది ఉన్నామంటే 50 మంది కార్లు ఉన్నాయి. ఇళ్ళ ముందు స్థలం లేక కొంతమంది సేవకులు పార్కింగ్ లేక కారులు కొంటల్లా. లేకపోతే ఇప్పుడు సుఖవంతమైనటువంటి పరిచర్య. పక్క లైన్లో ప్రార్థన చేయడానికి పిలిచారు అంటే మనం బైక్ లేనిదే వెళ్ళాం. పక్క లైన్కి కూడా పక్క పేటలోనికి వెళ్ళి పరిచర్య చేయాలి అంటే, ప్రార్థనకు వెళ్ళాలంటే కారు లేనిదే వెళ్ళాం. మేము సేవ పరిచర్య ప్రారంభమైనప్పుడు కాలినడకన వెళ్ళాం. వినకొండ తర్వాత ఉన్న ప్రతి ఊరు కాలినడకన వెళ్ళాం. ఉదయం ఒక బస్సు ఉంటే సాయంత్రం ఒక బస్సు ఉండేది. ఆ బస్సులు కూడా కనిపెట్టకుండా మా గురువు గారు నడిపించి తీసుకెళ్ళేవారు. వినకొండ దగ్గర నుండి నాకు బాగా జ్ఞాపకం ఊహా వచ్చిన తర్వాత బండ్లమోట్ అని ఒక ఊరు ఉంది. ఆ బండ్లమోట్ నుండి పలకలగండ్లు వెళ్ళాలి, లంబడి తండలు వెళ్ళాలి. ఆ పలకల గనులు అనే ఆ ఏరియా రాళ్ళు మొనదేలు ఉంటాయి. అంటే పలకల బలపాలు, పలకలు నాపరాయి చేసే తీసే అవన్నీ కూడా కొండలు నేల మీద కనపడుతూ ఉంటాయి. ఆ రాళ్ళల్లో వేసవికాలం మేము ఆ దుమ్ములో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ రోజుల్లో చెప్పులు లేవు. వెళుతూ ఉంటే కాళ్ళు మండిపోతూ ఉంటే మా నాన్నగారిని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ఆ ఊరి సహోదరులు
ఆ చెట్లు మండలు ఇచ్చి కాళ్ళకు గట్టి ఈనెలతో మా కాళ్ళకు గట్టేసి మేము నడిచేవాళ్ళం. కొంచెం దూరం పోయిన తర్వాత అవి ఈనెలు తెగిపోయి మరలా ఇబ్బంది. ఎలాంటి పరిచర్య ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనం బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక చెప్పు, ఇంట్లో తిరగడానికి ఒక జత, బయటికి వెళ్ళడానికి జతలు, మనం ఎన్ని రకాల చెప్పులు, మనకి షూలు ఉంటాయి. పరిచర్య విధానములో సావుకులుగా కష్టతరమైనటువంటి సేవా పరిచర్య చేస్తున్నావా లేదా? సుఖవంతమైన, క్షేమకరమైన, నీకు అనుకూలమైనటువంటి సేవా పరిచర్యలో నువ్వు ఉంటే సేవ అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలి సేవా పరిచర్య. ఈరోజు మన సంఘంలోకి 20 మంది ఉన్నారంటే వచ్చే సంవత్సరానికి 40 మంది అవ్వాలి. ఈరోజు 40 మంది ఉన్నారు అంటే వచ్చే సంవత్సరానికి కనీసం ఒక 10 మంది అన్నా పెరగాలి. 100 మంది పెరగాల్సిన పని లేదు మన దగ్గర. మన ఎన్ని చిన్న చిన్న సంఘాలు. ఈ సంఘములో ఉన్నటువంటి వారు కొంతమంది చెబుతారు, పాస్టర్ గారు మాది గుంటూరు కాబట్టి గుంటూరులో మాకెంత పెద్ద తాకిడి అంటే, ఒక పక్కేమో హోసన్న మినిస్ట్రీ, ఒక పక్కేమో కృపా మినిస్ట్రీ, ఒక పక్కేమో ఆదరణకర్త, ఒక పక్కేమో హోలీ మినిస్ట్రీ, ఇంకా అన్నిటికంటే పెద్దగా కల్వరీ టెంపుల్, ఇవన్నీ ఉంటాయి. చాలామంది అంటారు, మా సంఘంలోంచి 10 మంది వెళ్ళిపోయారు పాస్టర్ గారు, మా సంఘంలో 5 వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు పెద్ద పెద్ద చర్చీలకి, వారిచ్చే ఆఫర్స్కి ఆకర్షించబడి వెళ్ళారండి అంటారు. నా సంఘంలో 5 నుండి 600 మంది విశ్వాసులు ఉంటారు. ఏ ఒక్కరూ కూడా సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేవారు లేరు. కఠినంగా చెబుతాం, మరలా తిట్టినట్టుగా ఉంటుంది, వాళ్ళని గద్దిస్తాం. సందర్భం వస్తే వారిని 10 మందిలోనే గద్దిస్తాం, అయినా కదలరు. కారణం ఏమిటి అంటే మోకాళ్ళ మీద ఉండి కన్నీరుతో కట్టినటువంటి సంఘం, సేవకుని అనుభవం, సేవా పరిచర్య, మనం చూస్తున్నటువంటి పరిచర్య అభివృద్ధి చెందడానికి మనలను పరిశీలన చేసే ప్రజలు ఎదుట మన సేవ ఎలా ఉండాలి, అది అందుకని ఇక్కడ మనం ఇప్పుడు మనకు తెలిసిన వాక్యాన్ని చదివించాం. పేతురు, యోహానులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ప్రాముఖ్యం కలిగిన వారు. వీరిద్దరు సంగతి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి, విశ్వాసులకి అవకాశం ఇచ్చి మైకిస్తే వాళ్ళ గురించి చాలా వివరణ ఇస్తారు. వీరిద్దరిని తెలియనటువంటి వారు ఎవరూ లేరు. వీరిద్దరూ వారు బోధిస్తున్నటువంటి స్థలము, ఆ దినాల్లో యేసు ప్రభు వారి కాలంలో ప్రతి గ్రామములో సమాజ మందిరాలు ఉన్నాయి. యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయం వేరు, సమాజ మందిరాలు వేరు. సమాజ మందిరం అంటే ఇలాంటివి, మనం అందరం కూర్చోవచ్చు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, రోగులు, అనారోగ్యులు, అందరూ, పీడిత జనం అందరూ కూర్చోవచ్చు. దేవాలయంలోనికి మాత్రం లేవీలే వెళ్ళాలి. పరిచర్య లేవీలది. అక్కడ ధర్మశాస్త్ర పట్టణ, ధర్మశాస్త్రము ఉపదేశించేయడం శాస్త్రుల పరిచర్యది. యాజకులు, ప్రధాన యాజకులు, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నవారు, యెరూషలేములోనికి వెళ్ళగలిగిన వారు. దేవాలయం వేరు, సమాజ మందిరం వేరు. ఇప్పుడు పేతురు, యోహానులు అపోస్తలులు యేసు ప్రభు ద్వారా అభిషేకించబడ్డారు. యేసు ప్రభు వారి ద్వారా అధికారమును పొందారు. యేసు ప్రభు వారి ద్వారా వారు అధికారమును, అభిషేకమును, అపోస్తలులను బిరుదు పొంది ఇప్పుడు సేవా పరిచర్యకి బయలుదేరారు. మొట్టమొదటి వారు ఈ దేవాలయములోనే ఒక అద్భుత కార్యం చేశారు, స్వస్థత కార్యం చేశారు. ఎన్నడూ ప్రజలు వినని ఒక గొప్ప కార్యమును ఇప్పుడు వారు చేశారు. అక్కడ ఆ కార్యమును చేసి లోపలికి వెళ్ళారు.
వెళితే ఒకవేళ వెళ్ళి కూర్చోవచ్చు. కానీ వీరేం చేస్తున్నారు? ఇక్కడ దేవాలయంలో బోధ ప్రారంభించారు. వారు చేస్తున్నటువంటి బోధ మరో రకమైన బోధ చేస్తున్నారు. అక్కడ అప్పటి వరకు వినిపించిన బోధ వేరు. యెరూషలేము దేవాలయంలో అప్పటి వరకు వినపడ్డ బోధ వేరు, వీరిప్పుడు చేస్తున్న బోధ వేరు. యెరూషలేము దేవాలయంలో ఎప్పుడైనా యేసుక్రీస్తుని గురించి చెప్పబడిందా? అక్కడ ఏం చెప్పబడుతుంది? పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు, కృతజ్ఞత అర్పణలు, ధర్మశాస్త్ర ప్రకారముగా నడవడం, జీవించడం, ఇవే చెప్పారు 10 ఆజ్ఞల్లో. ఇప్పుడు అక్కడ వీళ్ళు నిలబడి నజరేయుడైనటువంటి యేసును గూర్చినటువంటి బోధ వారు ప్రకటిస్తున్నారు. అందుకని ఆ చుట్టూ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు వారి ధైర్యమును చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంత ధైర్యంతో వీళ్ళు బోధిస్తున్నారు? ఇక్కడ యాజకులు మాత్రమే, ప్రధాన యాజకులు మాత్రమే ఏదైనా చెప్పాలి. అలాంటిది వీరు ఇక్కడ నిలబడి బోధిస్తున్నారేంటి? వారు చూసింది, వారు చెప్తుంది ఆ బోధ వ్యతిరేకమైందని చూసి వారు ధైర్యమును మెచ్చుకోవట్లా. వారి ధైర్యమునకు వారు ఏమన్నారు? అక్కడ వారి ధైర్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. మెచ్చుకోవట్లేదు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే, వీరు విద్య లేని పామరులని గుర్తించారు. దేవుని స్తోత్రం చెప్పండి. అలవాటు ఉందిగా అందరం, మనది ఏ గ్రూప్ అయినా సరే మనం అన్ని గ్రూపులకి అనుకూలంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో చర్చ్ ఆఫ్ గాడ్ ఉంటారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటారు, లూథరన్స్ ఉంటారు, బ్యాప్టిస్ట్ ఉంటారు, పెంతెకోస్తు ఉంటారు, మరణాత్ ఉంటారు, ఇండిపెండెంట్స్ ఉంటారు. సహవాసుకోవటం అంటే అంతే, అందరూ ఉండాలి. నా బ్యాక్గ్రౌండ్ అంతా మాది లూథరను. నేను కూడా భాషలు మాట్లాడేవారిని మెచ్చుకుంటాను, ఎప్పుడు కూడా ప్రవచనాలు చెప్పేవారిని మెచ్చుకుంటా, హల్లెలూయా చెప్తాను. నేను ఎవరిని వ్యతిరేకించను. మనం సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మీరు ఎవరన్నా కన్ను మూసినట్టు కనపడితే హల్లెలూయా చెబుతా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అప్పటి వరకు మందిరంలో వినిపించినటువంటి బోధకి వ్యతిరేకమైన బోధ వీరు చేస్తున్నారు. ఎవరిని గురించి చెబుతున్నారు వీళ్ళు అంటే, ప్రధాన యాజకులను పొగడాలి, అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యాధిపతులను పొగడాలి, సీజర్ను పొగడాలి. సీజరే దేవుడు రోమీలకి. హేరోదుని పొగడాలి, పిలాతుని పొగడాలి. కానీ వీళ్ళిప్పుడు ఎవరిని గూర్చి చెబుతున్నారు అంటే, నజరేయుడైన యేసుని గూర్చి. అసలు నజరేయుడైన యేసు దేవుడు కాదు, అతడు చెప్పేదంతా అబద్ధం, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడనే కదా ఆయన్ని సిలివేసింది వీళ్ళంతా. ఆయన సిలివేసిన కారణం ఏంటి? ఎందుకు యేసు ప్రభు వారిని సిలివేశారు? బాగా పగబట్టింది ఎవరు అంటే, శాస్త్రుల పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులే, బయట వాళ్ళు కాదు. వీళ్ళు ఆయన మీద నేరము మోపి రోమీలకు అప్పగించారు సిలువేయమని. ఒక గ్రామంలో గొడవ వచ్చింది. సావుకుని మీద నిందల మోపేది ఎవరు చెప్పండి అసలు? ఫస్ట్ అదర్ కాస్ట్ ఎవరైనా వచ్చి మీ పాస్టర్ గారు ఇలాంటోడు అలాంటోడు అంటారా? ముందు ఆ గ్రామంలో వాళ్ళే, వీళ్ళే చెబుతారు, మా పాస్టర్ గారికి ఈ మధ్య కొంచెం, వీళ్ళే ఆ పాస్టర్ గారి మీద చెప్పేది. నువ్వు ఎవరైతే మన విశ్వాసాలు అనుకున్నావో ఆ విశ్వాసులే పాస్టర్ గారికి వ్యతిరేకం అవుతారు. ఆ ఉన్నటువంటి గ్రామంలో విశ్వాసులే చాలామంది సంఘంలో మనతో బాగానే ఉన్నట్టుంటారు, సావును ప్రోత్సహించినట్టే ఉంటారు,
నీ ముందేమో నేను పొగుడుతారు అయ్యగారు, మీరు ప్రార్థన చేస్తే అయ్యగారు మీ చేయి తల మీద పెడితే చాలు అయ్యగారు అబ్బా అసలు ఎంత ధన్యులు అండి అని నీ ముందు పొగుడుతారు. పక్కకి వెళ్ళిన తర్వాత మా వదిన అక్క అసలు పాస్టర్ గారి సంగతి నీకేం తెలుసు అక్క, ఇప్పుడు పాస్టర్ గారి సంగతి నీకేం తెలుసు అక్క అంటే ఏందమ్మా ఏమైందమ్మా అంటే నేను చెప్పలేనులే నా నోడుతో. ఏదో వేసేసారు పాస్టర్ గారి గురించి. ఒక దగ్గర ఇలాగనే ఒక అమ్మాయి అనుకుంటా పోయిందంట. వీళ్ళు అనుకున్నారు అమ్మో పాస్టర్ గారు ఏదో మొత్తానికి పెద్ద పాపమే చేశాడు అనుకొని అందరూ గుడు పుటాన్లు చేస్తున్నారంట. పాస్టర్ గారు అంటే ఏమైంది అదినా అంటే ఏమోనమ్మా ఆ పిల్ల చెప్పేస్తుంది, ఏం చెప్పిందో తెలీదు. చివరికి ఆ అమ్మాయిని పిలిచి ఏంటమ్మా ఏమైందంటే పాస్టర్ గారు తక్కువ అనుకున్నావా, ఇటు టీడీపీ వాళ్ళ దగ్గర అటు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు. చిన్న విషయం అది, చర్చి కోసం ఏదో డబ్బులు తెచ్చుకున్నాడు ఆయన, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. అది పెద్ద పాపం అయిపోయి విషయాన్ని చెప్పకుండా ఆ పాస్టర్ గారి మీద భయంకరంగా వేశారు. సంఘం అంతా గందరగోళం. సొంత వాళ్ళే వ్యతిరేకులు అవుతారు. ఏ ఊర్లోనైనా ఏ సేవకుడికైనా సరే. నీవు విశ్వాసులను నమ్ముతావు, చూసావా నా బ్రదర్స్ అండి మా వాళ్ళండి అని. ఇప్పుడు ఎక్కడ చూసినా సంఘాల్లో కుల ఫీలింగ్ ఎక్కువైపోయింది, కాస్ట్ ఫీలింగ్. మా వాళ్ళండి ఇంకొకటి ఇంకా బాగా ఇప్పుడు పాతుకుపోయింది, మా ఇంటి పేరుటోళ్ళండి. వీళ్ళు రాగానే ఇంటి పేరు అడుగుతారు, ఇంటి పేరా మాకు బంధువులండి, అటు నుంచి ఏదో తేగలిపారంట. బంధువులండి, బంధుప్రీతి ఎక్కువైపోయింది ఇప్పుడు. బంధుప్రీతి సావుకులకు కూడా ఇప్పుడు కుల ఫీలింగ్ ఎక్కువ. మా వాళ్ళే అని. అటు రాజకీయాల్లో ఉంది, గ్రామాల్లో ఉంది, సంఘాల్లోకి వచ్చింది, ఇప్పుడు ఫెలోషిప్లో కూడా వచ్చింది. ఒక ఫెలోషిప్ వచ్చింది అంటే అందులో అందరం కలిసి మనం సేవకులకి మరి స్థాపన చేసినటువంటి ప్రెసిడెంట్ గారికి చక్రవర్తులకు మనం సహకారంగా ఉందాం అనేది ఉంటుందా? టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారుగా, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అది అయిపోయిన తర్వాత ఎవరిని పెట్టారు అంటే వాళ్ళ కొలమాలని పెట్టుకున్నారండి. మనకెందుకు ఇస్తారండి అసలు పదవి? మనకెవరు? ఫెలోషిప్లో కూడా వచ్చేసింది. ఇదిగో ఇదే కుల ఫీలింగు, ఇదే క్యాస్ట్ ఫీలింగు ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో కనపడుతుంది. యెరూషలేము దేవాలయంలో వారు ఎవరని చూశారంట? విద్య లేని పామరులు. వీళ్ళకి అభ్యంతరం ఏంటి? విద్య లేని పామరులు అయితే వారు ఆశ్చర్యపడింది దేనికో తెలుసా? వీరి యొక్క యోగ్యతను బట్టి కాదు, సామర్థ్యాన్ని బట్టి కాదు వారు ఆశ్చర్యపడింది. వీరు విద్య లేని పామరులైనా ఇంత గొప్ప కార్యములు చేశారు, ప్రభు వారిని వెంబడించారు, ప్రభువు ద్వారా ఇంత గొప్ప కార్యం చేశారని వారు ఆశ్చర్యపడలా, సంతోషపడలా. ఎందుకు వీరు ఇప్పుడు అభ్యంతరపరచబడ్డారు? కారణం ఏమిటంటే యాజకులు, ప్రధాన యాజకులు ఉండవలసిన స్థానంలో విద్య లేని పామరులు, మోటలు. వీళ్ళేంటి చెప్పేది? పైగా వీళ్ళు ఎవరైనా ఎక్కడ వారంట? గలిలయ ప్రాంతపు వారు. గలిలయ ప్రాంతం వారు. గలిలయుని యెరూషలేములో ఎన్నిక లేని వారుగా ఎంచుకుంటారు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు జాలర్లు ఎక్కువగా ఉంటారు, చేపలు పట్టేవారు. మీకు తెలుసో తెలీదో, చూశారో లేదో కానీ మన ఆ పొలాల పక్కన గుంటలు ఉంటే ఈ పంట అయిపోయిన తర్వాత ఎండ ఎక్కువైపోయి ఆ గుంటలు ఎండిపోతూ ఉంటే కొంతమంది వచ్చి చేపలు పడతారు. ఎక్కువగా యానాదులు, చెంచులు పడతారు. ఆ చిమ్మేసి బురదతోటే బయటకు వచ్చేసి ఆ చేపలు అమ్ముకుంటా వస్తారు. మనం ముందు మన లైన్లో నుంచి వెళ్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా? వాళ్ళు వెళ్తుంటే ఎందుకు బాడీ స్ప్రే కొట్టుకొని వెళ్తారు, సెంట్లు కొట్టుకొని వెళ్తారా వాళ్ళు?
నీ సువాసన వస్తుంది. ఆ కుంటల్లో దిగి చేపలు పట్టుకొని వెళ్ళేవారు కాబట్టి. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వారి యొక్క ఆలోచన, గలిలయులు, జాలరులు, వారి దగ్గర శుచి శుభ్రం ఉండదు, సరైనటువంటి మనుషులు కాదు వారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా బోధించుకుంటే బయట చెప్పుకోవాలి. ఎక్కడికి వచ్చారు? సరాసరి మందిరంలోనికి వచ్చారు. యూదులు కాబట్టి సరే వచ్చాడు, యూదులు వచ్చారు, కానీ ప్రాంతీయ భేదం ఉంది అక్కడ. యెరూషలేములో ఉన్నవారు మాత్రమే గనులు, యోగ్యులు, పండితులు. వీళ్ళు పామరులు, గలిలయ ప్రాంత వాసులు. వీరంతా ఎన్నిక లేని వారు. వీరు దేవాలయంలోనికి వచ్చి యాజకుల పరిచయుల ముందు, శాస్త్రుల పరిచయులు, వీళ్ళందరి ముందు వీళ్ళు నిలబడి వాక్యం చెప్పడం ఏంటి? నంద్యాల దగ్గర ఒక ఊరు వెళ్ళాను నేను. ఇలాగ వాక్యానికి పిలిస్తే వెళ్ళాను. ఆ రాత్రి ప్రసంగం అయిపోయింది. తెల్లారిన తర్వాత ఊరు కనపడుతుంది. ఆ వచ్చే దారిలోనే ఒక మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళదాం, చూసి వద్దాం మందిరం ఏడా ఉందా కదా అని ఆ మందిరం దగ్గరికి వెళుతుంటే వెనక నుండి పాస్టర్ గారు ఎక్కడికి అన్నారు. ఆ మందిరం చూసి వస్తానాయి అంటే వెళ్ళకూడదండి మనం అక్కడికి అన్నారు. అదేంటి అంటే అది కేవలం సోదరుల మందిరం అండి, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. మందిరాలు కూడా సావుకుడు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు చూసుకోండి మీరు, ఎక్కడెక్కడ ఏ చర్చిలు ఉన్నా పెద్ద పెద్ద సంఘాలన్నీ చూడండి, వాళ్ళ దగ్గరికి చేరే వాళ్ళంతా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. అందరూ అలాగనే ఉన్నారు. ఇక్కడ యెరూషలేము దేవాలయంలో కూడా పేతురు, యోహానులు మొదటిది వారు గలిలయ ప్రాంతవాసులు, ఎన్నిక లేని ప్రజలు. యేసు ప్రభువుని కూడా అందుకే గలిలయ ప్రాంతవాసుడు, నజరేతు వాడని ఆయనకి విలువ ఇవ్వలేదు, ఎవరు మర్యాద ఇవ్వలేదు. ఆయనను ఎన్నిక లేని వాడిగా చేశారు, తృణీకరించబడ్డాడు. మనం పాట పాడతాం కదా, మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము నీ చుటకు సంగుడాయే త్రోణీకరింపబడి విసర్జింపబడెను, త్రోణీకరింపబడి విసర్జింపబడెను. మరమేన్నిక చేయకయే మనముఖములు త్రిపితిమి, మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకు సాత్యుండు సజీవుడాయే. దేవుని స్తోత్రం. తృణీకరించబడ్డాడు, వ్యసనకాంతుడిగా అయ్యాడు. ఆయనను చూసి ముఖములు తిప్పుకున్నారు. ఎందుకు ఇలాగూ జరిగింది? కారణం ఏమిటంటే ఆయన నజరేతు వాడు, గలిలయ ప్రాంతవాసి, పేరెన్నిక లేని ప్రాంతంలో ఉన్నవాడు. అందుకని ఆయన తృణీకరించారు. ఆయన ముఖం మీద గుద్దారు, ముఖం మీద ఊశారు. ఎందుకు ఇంత అవమానకరంగా ఆయన చూశారు అంటే ఆయన ఎన్నిక లేని ప్రాంతపు వాసి అని. ఇలాంటి సందర్భాలు సావుకులుగా మీ జీవితాల్లో కూడా ఎన్నో జరుగుండొచ్చు. సావుకుడిగా కొన్ని సందర్భాల్లో నీ హృదయం గాయపరచబడి ఉంటుంది. కొంతమంది ప్రార్థన పెట్టాలి గారు మా ఇంటి దగ్గర అంటారు, నలుగురు పాస్టర్లను పిలుస్తారు. వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని బాగా గౌరవిస్తారు, పక్కనున్నటువంటి వారిని పట్టించుకోరు. అలాంటి సమయాల్లో నీ హృదయం గాయపరచబడి ఉండొచ్చు.
ఎన్నో సందర్భాల్లో అవమానపడి ఉండవచ్చు. ఎన్నో సందర్భాల్లో నీ హృదయంలో ఇలాంటి అవమానాలు ఉండి ఉండవచ్చు. ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పాను చూసారా, ఆ ప్రాంతాల్లో మేము తిరుగుతుంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎర్రటి ఎండల్లో మేము సేవా పరిచర్యకి వెళుతుంటే ఇప్పట్లాగా వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు అమ్మే రోజులు కాదు అవి. ఎక్కడ బాగుంటే అక్కడ తాగాలి, ఎక్కడ కొంటుంటే అక్కడ తాగాలి, ఎక్కడ కాలు ఉంటే అక్కడ తాగాల. ఆ ఎండకి నడిచి 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 ఒక ఊరు వెళితే ఊరు ఆ వాకిట్లో ఒక ఇల్లు ఉంటే మమ్మల్ని తీసుకెళ్తున్నటువంటి వారు ఆ ఇంటి వాళ్ళని అడిగమ్మా కొంచెం మంచినీళ్ళు తాగుతామంటే మొట్టమొదటి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మీరు ఏ ఊట్లు మీరు అంటే ఏ ఊట్లు అని చెప్పాలి. ఇప్పుడు నా రూట్లా లేకపోతే ఏ ఊట్లు? వీళ్ళు చెప్పారు మేము క్రిస్టియన్స్ అని చెప్పారు. లేవులో వెళ్ళిపోండి అన్నారు. బావిలో నీళ్ళు పోయటానికి మరొక ఊరు వెళ్ళారు. అప్పుడు నేను చిన్నపిల్లోని కాబట్టి అమ్మా పిల్లోడు మంచినీళ్ళు తాగుతారంటే సరే నీళ్లు చేదుకొని బకెట్లో మీరు దోశట్లో పోసుకొని తాగి మరలా బకెట్ గడికి ఆడ పెట్టాలండి అన్నారు బావి దగ్గర. ఇలాంటి అవమానాలలో భరించాం. సావుకుల సమావేశాల్లో తృణీకరించబడ్డాం. ఎన్నో సందర్భాల్లో దేవుని కొరకు అవమానాలు భరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నీ జీవితంలో కూడా నీకు ఉండొచ్చు. వీరు గలిలయ ప్రాంత వాసులు, జాలరులు కాబట్టి వీరికి విలువివ్వలేదు. యెరూషలేము ప్రాంతంలో వారు విద్య లేని పామరులు, శాస్త్రుల పరిచయాలు కూడా కాదు, వీళ్ళు విద్య కలిగిన వారు కూడా కాదు అని వారిని తృణీకరించారు. పైగా వారు గలిలయ ప్రాంత వాసులని చూశారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారిలో చూసింది 3 విషయాలు. అక్కడ యెరూషలేములో వారు విద్య లేని పామరులు ఒకటి, గలిలయ ప్రాంతము వాసులని ఒకటి, మూడవది అతి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటో తెలుసా? వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవుని స్తోత్రం. యేసుతో కూడా ఉన్నవారు. పేతురుని చూసినటువంటి ఆ ప్రధాన యాజకుని ఇంటి ముందు పేతురుని చూసినటువంటి ఆ చిన్నది, నీవు కూడా యేసుతో ఉన్నావు కదా అన్నారు. సైనికుడు పేతురుని గుర్తుపట్టి నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా. వారు నిజమే చెప్పారు, కానీ ఈయన మాత్రం అబద్ధం ఆడాడు. ఇప్పుడు ఖచ్చితంగా వారు వీరు యేసుతో కూడా ఉన్నవారే అని గుర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నా తోటి సేవకులారా, మనల్ని చూసిన వారు ఎవరైనా సరే మనల్ని ఎవరైనా గుర్తించాలి? నువ్వు సోదరువనో, రెడ్డేనో, లేకపోతే కమ్మనో, కాపునో, నీ కులం పెద్దదనో ఇలా కాదు గమనించాల్సింది. ప్రజలు, విశ్వాసులు మనలను సేవకులని గుర్తించాలి. వీళ్ళు లూథరన్స్ అండి, వీళ్ళు బ్యాప్టిస్ట్ అండి, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి అని కాదు అనాల్సింది. వీళ్ళు సేవకులు అంతే. సేవకులు, దేవుని పిల్లలు, క్రీస్తుని ధరించినవారు, భరించినవారు. ఎప్పుడైనా మనల్ని గుర్తిస్తే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు. దేవుని స్తోత్రం. వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించారు. మీరు యేసుతో ఉన్నవారు. వీళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవకులు మనం గుర్తించాలి. దేవుని సేవకులు ఎవరిని గుర్తిస్తారు తెలుసా? మన వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా మామూలుగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళని సేవకుడిగా గుర్తించట్లా ఇప్పుడు. వీళ్ళ లెవెల్ కూడా, సేవకులు కూడా మామూలుగా నా బైబిల్ చూస్తే మీరు నా బైబిల్ చూస్తే చూడండి అటు ఇటు మొత్తం పోయి ఉంటుంది. నేను ఈ బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా. సూట్లు వేయాలి, సఫారీలు వేయాలి. సూట్లు సఫారీలు వేసి ఇంకొకరు కారు డోర్ తీస్తే ఈయన బయటకు దిగాల. ఈయన బైబిల్ బ్యాగ్ ఒకళ్ళ మొయ్యాలా, ఈయన వాటర్ బాటిల్ ఒకళ్ళ మొయ్యాలా. నా దగ్గర ఇంచుమించు ఒక 30 మంది ఉంటారు. 30 మంది. సావుకులకు 8 మంది, యవనస్తులు ఒక 22 మంది, అట్లా 30 మంది దాకా ఉంటారు.
కొత్తగా బాగా మన మీద ప్రేమ ఉన్నప్పుడు పక్కకు వచ్చి అయ్యారు బ్యాగ్ మోస్తాగిచ్చి నాకు ఎంత ధన్యత అయ్యా బ్యాగ్ మోయటం, ఆ వాటర్ బాటిల్ అయ్యా అంటారు. ఈరోజు వరకు 15 సంవత్సరాల వయసులో నేను సేవకుడిగా వాక్యం చెప్పడం బిగిన్ చేస్తే ఈ రోజు వరకు నా బైబిల్ ఇంకొకరు మోయటానికి నేను ఏ రోజు ఇవ్వలా. నా బైబిల్ నేనే పట్టుకొని పోతా. దేవుని స్తోత్రం. నా బైబిల్ నా దగ్గర ఉండాలా. ఇంకొకరు మోస్తే నేను నమ్మలుగా నడుచుకుంటా వస్తే, లేకపోతే ఇప్పుడు విశ్వాసుల దృష్టిలో ఎవరు సేవకులు తెలుసా, పెద్ద పెద్ద బ్యాగులు ఇటీటి వేయాలి. మరి అదేంటో కానీ బ్యాగు మా నాన్నగారు బతుకున్నంతకాలం 85 సంవత్సరాల వయసులో చనిపోయారు. మా నాన్నగారిని భక్త సింగ్ గారు అభిషేకించారు. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు పరిచర్య చేసే రోజుల్లో మా నాన్నగారు 20 సంవత్సరాల వయసులో ఉన్నాడు. మా నాన్నగారు మీటింగ్స్ పెడితే గుంటూరులో శారదా కాలనీలో ఏసన్న గారు వచ్చి పాటలు పాడేవాడు. ఎంత పరిచర్య చేశాడు. సాధు వందనం గారు, స్టీవెన్ యేసుదాస్ గారు గుంటూరులో సేవకులు, తెనాలి ఏషియా గారు, ఇలాగా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వారందరితో సమకాలికుడిగా పరిచర్య చేశాడు. ఎప్పుడు కూడా విదేశాలు వెళ్ళినా ఆయన సూట్ వేసినా సరే బైబిల్ బ్యాగ్ తగిలిసుకొని ఉంటాడు. బైబిల్ బ్యాగ్ తగిలిసుకొని ఉంటాడు. ఆ ప్లెయిన్ ఎక్కుతుంటే చాలామంది ఆశ్చర్యం చూసి ఈడెవడ బికారోళ్ళలాగా ఉన్నాడు ప్లెయిన్ ఎక్కుతున్నాడని. నేను ఆస్ట్రేలియా వెళ్ళినా ఇదే ప్యాంట్స్ అక్కడికి పోయిన తర్వాత మా వాళ్ళు షార్ట్లు ఇచ్చారు. షార్ట్ అను టీషర్ట్ వేసుకోండి పాస్టర్ గారని. నేనేంటి అసలు నా పద్ధతి ఏంటి, నా వయసు ఏంటి, నేను ఇప్పుడు ఏం వేసుకోవాలా? షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని కన్నాలు చూపించుకుంటా బయటికి రావాలా? అక్కడికి వెళ్ళినా నేను ఆస్ట్రేలియాలో కూడా లింగి కట్టుకొని తిరిగా. నైటు పగలిదే ప్యాంటు షర్టు. నన్ను పిలిచిన చర్చిలో కూడా ఇండియా నుంచి సేవకుడు వచ్చాడు అంటే ఏ సూట్లో వస్తాడో కారులో దిగుతాడో అనుకున్నారు. నేను బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి చర్చిలో కూర్చున్నా. ఇండియా నుంచి వచ్చే పాస్టర్ గారు వస్తారని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా రాలేదు అని అంటున్నారు. నన్ను పిలిచిన వాళ్ళు ఏం చేసి ఇక్కడే ఉన్నాడు అన్నారు. ఈయన అన్నట్టుగా చూశారు. విశ్వాసుల దృష్టిలో కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే వీళ్ళు బ్యాగులు తగిలియాలా, స్టైల్కి నడవాలా, వీళ్ళ బ్యాగులు బైబిల్ ఇంకొకరు మొయ్యాలా, అప్పుడు వీళ్ళు పెద్ద సేవకులు కాదు. మనం ప్రభువును మోస్తా తిరిగితే ఆ రోజు యెరూషలేము వీధుల్లో గాడిదకి ఎంత విలువిచ్చారు. పైన బట్టలు పరిచారు, క్రింద బట్టలు పరిచారు, కొబ్బరి మట్టలు పరిచారు, నడిపించారు. ఎప్పటిదాకా? యేసు ప్రభు ఉన్నదాకా. యేసు ప్రభు దిగి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారు కూడా వచ్చిందంట ఆ లైన్లోకి ఆ గాడిద. నిన్న నన్ను పూలు వేసి పూజించినట్లు ఇవాళ కూడా పూజిస్తారేమో అనుకుంటే అందరికి భర్తలు తీసుకొని తరివారు. ఈరోజు మనం కూడా అంతే. మనము యేసుతో కూడా ఉన్నవారమని గుర్తిస్తే ప్రజలు యేసు మనలో ఉన్నాడని, మనము యేసులో ఉన్నవారమని గుర్తిస్తే ఎప్పటికీ మనకు అదే గౌరవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసులు కాదు, సేవకులు కాదు, విదేశాలు కాదు, ఎక్కడైనా సరే దేవుని కొరకు బ్రతికే సేవకుడు కావాలి. పదవుల కోసమో లేకపోతే ప్రజల కోసం ప్రాకులాడడం కాదు. మన జీవిత యాత్ర, మన దృష్టి ఎప్పుడూ పరలోకం మీదే ఉండాలి. ప్రభు సిలువ మన మనస్సులో, హృదయంలో ఉండాలి. సిలువలో వేలాడింది మన పాపమును క్షమించడానికే, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. లేనివాడుగా రిక్తునిగా తగ్గించుకొని వచ్చాడు అనే భావన మనలో ఉంటే మనం ఆయన వలే బ్రతుకుతాం. మనలను కూడా ప్రభువుని ఆరాధించినట్టుగా మనల్ని గౌరవిస్తారు. ఇది లేకుండా మనము ప్రభువు లేకుండా ప్రభుకి వేరుగా బ్రతకూడదు. మంచిది. ఇప్పుడు మరలా పేతురు యోహానుల దగ్గరికి వద్దాం. వారు బోధిస్తూ ఉంటే వీరికి బాధ కలిగింది. మందిరంలో ఉన్న వారికి బాధ కలిగింది. ఎలా నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు లోపలికని కుంటివాడిని గద్దిస్తున్నారు. ఎందుకు వచ్చావు లోపలికి అంటే నాకు కాళ్ళు వచ్చినాయి అయ్యా, ఇంతకాలం కాళ్ళు లేవు, ఎవరా నీ కాళ్ళు తెచ్చిందంటే ఇదిగో వీరే సాక్ష్యం.
గొప్ప సాక్ష్యం విన్నారు. ఆ బోధ వీరికి బాధ కలిగించింది. కాబట్టి వీరు పేతురు యెహోవాను చూసి మత్సర పడుతున్నారు, అసూయ పడుతున్నారు. వాళ్ళతో ఒకటి చంపుదాం, వీళ్ళ గురువు గారిని చంపాం, వీళ్ళని కూడా చంపుదాం అనుకుంటున్నారు. ప్రియ తోటి సేవకులారా, ఈ రోజున మనము ఈ ముగ్గురు ఈ వీరిలో ఉన్నటువంటి ఈ 3 క్వాలిఫికేషన్స్ మనం కలిగి ఉన్నాం. మనం ఎన్నిక లేని వారమే. ఒకవేళ నీవు కాస్ట్ పరంగా కూడా తక్కువై ఉండొచ్చు, ఒకవేళ ఎక్కువై ఉండొచ్చు, ప్రాంతం ప్రకారముగా నువ్వు తక్కువై ఉండొచ్చు, ఎక్కువై ఉండొచ్చు. నీకంటే తక్కువగా ఉన్న వారిని ఏ రోజు కూడా నీవు సావుకుడిగా నువ్వెప్పుడు తక్కువగా చూడొద్దు. ఈ సావుకుల్లో కొంతమంది గొప్పలు చెప్పుకునేవారు ఉన్నారుగా, మేము ఉద్యోగం చేస్తాం, రిటైర్డ్ అయ్యి మేము ఆ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి వచ్చామండి అంటారు. ఎందుకు రిజైన్ ఇచ్చా? కొడుకు పెట్టుకోవడానికి. ఎందుకు రిజైన్ ఇచ్చా? వచ్చిన డబ్బులతో పైన మందిరం వేయటానికి. ఎలా చేసిన వాళ్ళు కూడా అవి చెప్పుకుంటుంటే గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఏమీ లేకుండా ప్రభు నన్ను పిలిచాడయ్యా సేవా పరిచర్యకు వచ్చానంటే మాత్రమేననే లెక్క చేయట్లా. సరే, మంచిది. నువ్వే స్థితిలో పిలువబడ్డావు ఆ స్థితిలో దేవునికి మహిమకరముగా ఉండు. నీ పరిచర్య దీవించబడేటట్లుగా నీ ఉండాలి. మొదట ఆ మార్పు సేవకులుగా మనలను ప్రజలు గుర్తించేది ఎక్కడంటే, పాస్టర్ గారిని గుర్తిస్తారు, పాస్టమ్మ గారిని గుర్తిస్తారు, పాస్టర్ గారి పిల్లలను గుర్తిస్తారు. పాస్టర్ గారు బల్లబాది కేకలేసి చెబుతూ ఉంటాడు, పాస్టర్ గారు అబ్బాయి ఏమో క్రికెట్లు కాడు ఉంటాడు. ఎవరు ఈ రాజస్థాన్ వాళ్ళు పారింపూరి అమ్ముతున్నారు చూసారా బండ్లు, వాళ్ళలాగా ఎంటికలు పెట్టి ఆ చైనా కిమ్ గారిలాగా ఎంటికలు ఎట్టు పెట్టి గడ్డం ఎడదాకా పెట్టి ఇటు గీకి ఈడ కొంచెం పెట్టి, ఎవరిల్లు? పాస్టర్ గారి పిల్లలు. పాస్టర్ గారి పిల్లలు అట్టున్నా ఒక రకంగా పాస్టర్ గారు వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళే సావుకులు ఒక మాదిరికరం ఉండొద్దా? ప్రజల దృష్టిలో నీకు గౌరవం రావాలి అంటే, సేవా పరిచర్య అభివృద్ధి చెందాలంటే నీ వారికి మాదిరికరంగా ఉండాలి. నీవే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంచి ఇటు గీకి అయ్యి వేయడం ఇంకొంచెం పేలక మేకపోతుకు గని ఉన్నట్టు, పైన బొచ్చు బోరలు ఇచ్చినట్టు సావుకులకి. యవనస్తులు అయితే ఏమైంది? సేవా పరిచర్య ధ్యానంగా తగ్గించుకొని పరిచర్య చేయాలి. అప్పుడే సేవా పరిచర్య అభివృద్ధి చెందేది. మనల్ని గుర్తిస్తారు ప్రజలు, సావుకుని గుర్తిస్తారు, సావుకురాలని గుర్తిస్తారు, సావుకురాలను కూడా గుర్తిస్తారు. మీరు ఇక్కడ ఎవరైనా పాశ్రమంలో ఉంటే ఏమనుకోబాకండి. అయ్యగారేమో పరిచర్యలో ఉంటే అమ్మగారు సీరియల్ కాడ కూర్చుంటుంది. అమ్మగారిని అయ్యగారిని ఇద్దరిని ఒకే రీతిలో గౌరవించాలి. కొంతమంది అయ్యగారు వాళ్ళు కూడా, నేను పక్క ఊరిలో మీటింగ్ ఉంది వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండని అమ్మగారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. బయటకు వస్తే మాత్రమేనా చాలా చెబుతాడు. అలా కాదు. నీ సేవా పరిచర్య అభివృద్ధి చెందాలంటే నీతో పాటు నీ భార్య కూడా పరిచర్యలో ఉండాలి. కొన్ని సందర్భాల్లో నేను చూస్తుంటాను, పాస్టర్ గారు కేకలేసి బోధ చేస్తాడు, గంతులేసి ప్రార్థన చేస్తాడు, కానీ పాస్టర్ గారికి మైక్ ఇస్తే ప్రార్థన కూడా రాదు. ఇప్పుడు చాలామంది బాగా ఎదిగారులేండి. అంతగా మనల్ని పరిశీలన చేసేది ఎవరు అంటే ప్రజలు. ఎవరిని? పాస్టర్ గారిని, పాస్టర్ గారి వస్త్రధారణని, పాస్టమ్మ గారిని, పాస్టమ్మ గారి వస్త్రధారణని, పిల్లల్ని, వారి యొక్క ప్రవర్తన గుర్తిస్తారు. సావుకుడు విశ్వాసులకి మాదిరికరముగా ఉండాలి. పాస్టమ్మ గారు సంఘానికి మాదిరికరముగా, విశ్వాసులకు మాదిరికరముగా ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడే పిల్లలై ఉండాలి. సావుకుని పిల్లలు అలా ఉన్నప్పుడు సంఘము ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్ది. నీవు ఈ రోజున అలా లేకపోతే నీ పిల్లలను పరిశీలన చేసినటువంటి ప్రజలు విమర్శిస్తారు. పాస్టర్ గారు ఏమో కష్టపడి పని చేస్తుంటే, సేవ పరిచర్య చేస్తుంటే వాడు చూడు గాలోడే తిరుగుతున్నాడు అంటారు.
కాబట్టి సేవకులుగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఒకవేళ నా మాటలు మీకు మనం బాధిస్తే క్షమించండి. సేవకుల మీటింగ్ కాబట్టి మనల్ని మనం సరి చేసుకోకపోతే బయట వాళ్ళని ఏం సరి చేస్తామండి? ఇది సేవకుల మీటింగేగా, స్వార్థ కూటమేం కాదుగా. మనకు మైకు దొరికితే మనం ప్రజలను విమర్శిస్తాం. ప్రజలను విమర్శించే ముందు మనం సరి చేసుకుందాం. విమర్శించుకోవడం కాదు, సరి చేసుకోవాలి. మన మాటల సరళి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సేవకులు ప్రసంగం చేయడానికి వస్తేనో గ్రాంధికం మాట్లాడతారు. ప్రేమ కలిగిన మా పరలోకమందున్న తండ్రి అని నైసికం ప్రార్థన చేస్తారు. మాట్లాడేటప్పుడు నేను మీకు అని తెలియచేస్తూ ఉన్నాను, మీకు బోధిస్తూ ఉన్నాను అంటారు. బయటికి వెళ్తేనేమో అబ్బో భయంకరం, ఇంకా నాకు నోరు తెరిచానంటేనా ఇంకా నన్ను మంచోడుగా నాకు మండుతుంది అంటుంటారు బయటికి వెళ్తే. ఒక పాస్టర్ గారు అంటాడు, నేను బైబిల్ పక్కన పెట్టానంటే నన్ను పాతోడిని చూస్తారంటున్నాడు ఆయన. పాతోడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఎండలో లోపల. అరే నన్ను ఒక్క పక్కే చూశారా అంటున్నాడు ఆయన. అంటే రెండో పక్కైన మరలా అదే పొజిషన్. నువ్వు అసలు రెండు పక్కల మాడిపోకపోతే, రెండు పక్కల కాల్చబడకపోతే నువ్వు ఇతరులకు మాదిరికరం ఎక్కడుంటావు? అందుకనే దైవజనుడు పాట, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతి నీడలో నన్ను దాచినావు, నీ చేతి నీడలో. అసలు ఏంటి? మనం దేవుని చేతి కింద ఉండవలసిన వారం, దేవుని చేతిలో ఉండవలసిన వారం. ఆయన హస్తములో ఎత్తబడిన వారము, ఆయన హస్తము క్రింద ఒదిగి ఉండవలసిన వారం. ఆయన చేతిలో విరిచిన రొట్టె వలె మనము ఇరిగిపోయిన వారమై ఉండాలి. నీకు సందర్భం వస్తేనేమో మౌనం, అసలు ఎంత మౌనమో ఇల్లు బైబిల్ పట్టుకొని ఇట్లా మౌనంగా ఉంటారు. సందర్భం రావాలంటే వీళ్ళలో ఉన్న మరో కోణం కనపడిద్ది విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ. నువ్వు ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఎలా ఉండాలి? సేవకులమే మాదిరికరంగా ఉండాలి. మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు, మన ముఖాన్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏది చేసుకున్నా సరే మనము మన మార్గంలోనే ఉండాలి. ప్రభువుకి లోబడే బ్రతకాలి. మనల్ని పరిశీలన చేస్తున్నటువంటి ప్రజలకి, మనల్ని అపహసిస్తున్నటువంటి ప్రజలతో మనము చేరి అపహాసకులుగా ఉండకూడదు. అవిశ్వాసులతో చేరి మనం ఎప్పుడూ తిరగకూడదు. కొంతమంది పాస్టర్లు ఎప్పుడు బ్యాగులు తగిలిసుకొని బైబిల్ వేసుకొని ఆ టీ స్టాళ్ళు కాడే ఉంటారు. 24 గంటలు పవన్ గురించి మాట్లాడతారు, చంద్రబాబు గురించి మాట్లాడతారు, తర్వాత జగన్ గురించి మాట్లాడతారు. రాజకీయాలు మనకెందుకు? ప్రభువా నీ చిత్తమైన పార్టీని ప్రజలను పరిపాలించడానికి దేశంలో ఉంచాయి అని ప్రార్థన చేయ, అంతే. అందరి ముందేమో ప్రభువా జగనే రావాలయ్యా, నీ లోపలేమో చంద్రబాబు వస్తే బాగుండు, పైకేమో చంద్రబాబు రావాలయ్యా అని ప్రార్థన చేసి లోపలేమో జగనే రావాలి. ఈడెందుకు కాదు. దేవునికి ఇష్టమైన అనుకూలమైన ప్రభుత్వాన్ని దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరూ నియమించలేరు. మనం ఎప్పుడు యథార్థవంతులుగా ఉందాం. రాజకీయాల జోలి మనకు అనవసరం. మనం ఆ రాజకీయాల గురించి మాట్లాడుకుని వాటల కాడ సెంటర్ల కాడ మాట్లాడే ఆ అపహాసకులతో చేరే బదులు మందిరంలో చేరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది సేవకులుగా మనం చేయవలసింది. జారులతో సాంగత్యం చేయకూడదు. సేవకునిగా కొంతమంది సేవకులు ఆ సమయంలో ఇమ్మనే సంస్థ ఒకటి ఏదో వచ్చి డబ్బులు కట్టేస్తుంటే అందరూ డబ్బులు కట్టించేశారు. పాపం మునిగిపోయిందే సేవకులు. ఊర్లు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు సేవకులు. ఓ పెద్ద సేవకుడు గుంటూరులో, క్లారెన్స్ శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి, అరే అబ్బాయి వస్తున్నాడు, విశ్వాసులతో డబ్బులు కట్టిరా, ఇమ్ములో చేరాడు మనోడు అన్నాడు. నేనన్నా నాకు దాని గురించే తెలీదు, నేను చెప్పను. అబ్బాయి వస్తున్నాడుగా రమ్మను, అతనే చెప్పుకుంటాడని సంఘంలో అందరికీ చెప్పా. నాకైతే సంబంధం లేదు, వాళ్ళు ఏం చెబుతారో నమ్మి కట్టుకుంటే మీ ఇష్టం, రేపు నన్ను అడగొద్దు డైరెక్ట్గా చెప్పేశా. అతనితో కూడా అన్న ఇదంతా మోసాలయ్యా, ఎందుకు మీరు ఈ పని చేస్తారని.
ప్రకటించాడు, వచ్చే వారం వస్తానని వెళ్ళాడు. మధ్యలో తెల్లారి సోమ మంగళవారాల్లో వెంటనే అది ఒక మోసపూరితమైందని వచ్చింది. మరలా వెంటనే నాకు ఫోన్ చేసి, క్లారెన్స్ శాస్త్రి గారు, అది నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, ఇట్లా జరిగిపోయిందిరా అని. అదే కట్టిస్తే నేను కూడా సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. చాలామంది సేవకులు ఎన్ని రకాలుగా పాపం తిప్పలు పడ్డారు. ఉన్న ఆస్తులు చర్చలు అమ్మేసి సేవ మానేసి. మనకు రాజకీయాలు, వ్యాపారాలు, సేవకులుగా మనకు అనవసరం. ఆ పూటకుందా గంజి పోసుకొని తాకండి, పలావులే తినాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో అయ్యగారు వండి పెడితే ప్రెసిడెంట్ గారు తినవచ్చు. కానీ ఎప్పుడు మనకి రోజు అలాగే ఉండాలని కాదు. పచ్చడి వేసుకొని తినే అనుభవాలు ఉండాలి, గంజి పోసుకొని తాగే అనుభవాలు ఉండాలి. వాటిలో నుంచి వచ్చాం మేము, వాటిలో నుండి వచ్చాం. కొన్ని బియ్యమే ఉంటే ఎక్కువ నీళ్ళు పోసి గంజి కాసి మా తల్లి మాకు పెట్టింది. సేవా పరిచర్యలో ఉన్నారు మా నాన్న మా అమ్మ. ఒక 40 సంవత్సరాల క్రితం కష్టతరమైనటువంటి సేవా పరిచర్యలో పెంచారు కాబట్టి ఈ రోజున సేవ పరిరించి ఇంచుమించు 600 మంది విశ్వాసుల సంఘంలో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. మన సేవా పరిచర్య కష్టతరమైంది. కన్నీళ్లతో మోకాళ్ళ మీద సంఘమును కట్టడం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక సంవత్సరం క్రితం వరకు నేను క్రిందే కూర్చున్నా, ప్రార్థన అంటే క్రిందే మోకరించా. కొంచెం అనారోగ్యం వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు కుర్చీలో కూర్చుంటున్నా. యవనస్తులు, యవన సేవకులు కూడా ఇవాళ మోకరించలేకపోతున్నారు. విశ్వాసులు కూడా మోకరించలేకపోతున్నారు. ప్రార్థన చేద్దాం అంటే అటు కూర్చొని నేను చేతులు కట్టుకొని, సంఘాల్లో విశ్వాసులు కూడా అటు కూర్చుంటారు. ప్రార్థన చేద్దామన్నప్పుడు కళ్ళు మూస్తారు, తర్వాత కళ్ళు తెరిచి ఎటు చూస్తూ ఉంటారు. మంచి పద్ధతి కాదు. గంట సేపు ప్రార్థన జరిగిన ఫస్ట్ మోకరించినప్పుడు కళ్ళు మూస్తే చివర పాస్టర్గా అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దాకా మన పక్కన ఏమి జరిగినా మనకు అనవసరం. మనం ప్రభుతో లీనమైపోవాలి. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులు మారాలి, మన స్థితి మారాలి, మన సంఘాలు అభివృద్ధి చెందాలి అంటే ఇదిగో ఇక్కడ పేతురు యోహానులు ఎలాగ నిందించబడ్డారో, ఎలాగ అవమానించబడ్డారో, ప్రజల దృష్టిలో ఎలాగో తృణీకరించబడ్డారో ఆ రీతిగా మనం ఉన్నా పర్వాలేదు. కానీ వారు యేసుతో కూడా ఉన్నవారని వారందరూ గుర్తించారు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేశారు, సంఘాలు కట్టారు, సువార్త పరిచర్య చేశారు, ప్రాణ త్యాగములు చేశారు. ఆ ప్రాణ త్యాగంలో ఈ రోజున మన దాకా వచ్చి మనకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఆ రీతిగా ఉందాం. వీరి బోధ వారికి బాధ అయినా పర్వాలేదు, వారు గలిలయ ప్రాంతవాసులని అనుకున్నా పర్వాలేదు, జాలరులని నిందించబడిన, కించపరచబడిన, తక్కువ వారని వారు ఎద్దేవ చేయబడిన ధైర్యముగా వారు బోధించారు. ఈరోజు నీకుంటి వాడికి కాళ్ళు వచ్చినాయి అంటే నజరుడైన యేసు నామములో అన్నారు. యేసు నామమును గణపరిచారు, వారు తగ్గించబడ్డారు, యేసయ్యను మహింపరిచారు. కనుక ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను గణపరచు వారిని గణపరుస్తానన్నాడు. సేవకులుగా మనం అందరం ప్రతి పరిచర్యలో మనం దేవుణ్ణి గణపరచుదాం. మనం కూడా దేవుని ద్వారా గణపరచబడతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చి నన్ను పిలిచి, అసలు నేను చూడలేదు అయ్యగారిని, ప్రెసిడెంట్ గారు నన్ను చూడలా, నేను అయ్యగారిని చూడలేదు, ఫోన్ ద్వారానే మరి నాకు అవకాశం ఇచ్చి నన్ను పిలిచి సేవకుల మీటింగ్లో మీ మధ్యలో అల్పునైన నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మొదటగా ప్రెసిడెంట్ అయ్యగారికి వందనాలు. మీ అందరికి కూడా ఇప్పటివరకు కూడా శ్రద్ధగా విన్నారు, నిద్రపోకుండా మీ అందరికి కూడా వందనాలు. మంచిది, చక్కటి సందేశం. దేవుని సేవకులంగా అదే రీతిగా ప్రభువును నమ్మిన పిల్లల యొక్క జీవిత విధానాలు కూడా ఎలా ఉండాలో
చాలా అద్భుతమైనటువంటి మాటలు దైవజనులు మరి సమర్పణ గారి ద్వారా వినే భాగ్యాన్ని దేవుడు నాకు మనందరికీ కలుగు చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దామా? చెప్పండి, అందరూ స్తోత్రాలు చెప్పండి. నిజంగా ఈ దినాన్ని మన చుట్టూ ఉన్నవారు కూడా మనం ఎవరితో ఉన్నారని గుర్తించాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ఎలా గుర్తించాలి? యేసుతో కూడా ఉన్నారు అని వారు గుర్తించేటట్లుగా మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించబద్దులమై ఉంటున్నాం. అప్పుడే సంఘంలో నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి మహిమ, మన ముందున్న వారికి ధైర్యం. అటువంటి అనుభవంలో మనమందరము జీవించాలని చాలా తేటతెల్లంగా దేవుని వర్తమానం అంచిన దైవజనులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో పెద్దలు ప్రార్థనలు నడిపిస్తారు. దేవసాయం గారు విత్తబడిన మాటలు వినిన ప్రతి బిడ్డ హృదయములో కార్యసిద్ధి కలుగు చేయాలని ప్రార్థనాపూర్వకంగా మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దైవసేవలు అందించిన స్వార్థమానము గంభీరమైనది, చాలా ఆశ్చర్యకరమైనది. అది మన హృదయంలో భద్రం చేసుకుందాం. ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడానికి కొందనాచరిస్తున్న స్వామి, ఇదిగో నిన్ననేడు ఏకరీతిగా ఉన్నవాడవు, అంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి లాంటి మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి పోషించి పాస్టలుగాను విశ్వాసంగా సిద్ధం చేసిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది హోవా ఏర్పడి దినము, ఇది మాకంటే ముందుగా స్థలం అలంకరించారు. మాతో నాతో మాట్లాడిన దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దాసుని మరుగు చేశారు, నిన్నుడు మరుగా వాడుకున్నావు స్వామిని స్తోత్రము. సహాయం చేశారు, నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నాను. వచ్చిన సంఘమును పాస్టర్లను విశ్వాసాలను దీవించి ఆశ్రయించండి. ఇదిగో నాయన వారి చుట్టూ పరిశుద్ధాత్మ కంచె వేయండి. సాధారణ క్రీస్తు నామమున వంతులు లయపరచండి. క్రీస్తు వారి ఘనత చేరిన మాదిరి దీవులను దయచేయమని ప్రభుని ప్రియకుమారుడును యేసుక్రీస్తు నామమున కొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు కొంచెం ఇష్టం వస్తే బాగుంటుంది. అయ్యగారు వీళ్ళు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి. అయ్యగారు మనకు సరిపోయిన వారు, పెళ్ళి అవుతున్నప్పుడు నాగన్నట్టుంది. తోడు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే గౌరవించటము అందరూ పట్టుకోండి. అందరు సేవకులు అందరూ 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 చెప్పలు కూడా అందరూ. రాజుగారు మీరు బయట ఉన్నారు, ఇక్కడ రండి. ఓకే, అందరికీ కమ్యూనికేషన్ సార్. ఓకే 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 ఓకే. ఈ విషయాన్ని కూడా సంతోషంగా వారు ఒప్పుకున్నారు. ఎవరు డబ్బులు అని చూడండి. సరే సరే సరే, మంచిది. అక్కడ కానుకల బాక్స్ సరే, మంచి. ఒక్కసారి అట్లా కూర్చోండి. ఇంకా తదిమా అది మా వైస్ ప్రెసిడెంట్ గారికి ఈ సమయాన్ని నేను మెసేజ్ అని నాకు బాధగా ఉంది. బాధ అంటే ప్రెసిడెంట్ అనేది ఎందుకంటే నేను ఆ విధంగా పిలిపించుకోవడం అనేది నాకు అసలు ఇది కాదు. దైవజనులు కాబట్టి మంచిది. ఈ సమయాన్ని మా వైస్ ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తున్నాను. తదుపరి ఈ పాంప్లెట్లు కొంచెం పంచండి. జ్ఞాపకం చేశారు. నేను చెప్పవలసిన మాటలన్నీ కూడా వారి ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి ఆరోపిద్దాము. మంచిది. అందరు లేచి నిలబడితే ఈ వాల్ పోస్టులు ప్రతి ఒక్క సేవకులు తీసుకోండి. ఇక్కడ సేవకులు పులిపెట్టి మీద ఉన్న సేవకులు తీసుకొని అందరు లేచి నిలబడండి. కిరణ్ ప్రార్థన చేసుకుందాం.
వారే ప్రార్థన చేస్తారు. ఈ విషయాలన్నీ నిమిత్తం ప్రియులు ఫ్రాంక్లిన్ సార్ కూడా ఏదికి రావాల్సింది, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. సేవకులు దాదాపు రాగలేని రండి కప్పులపిటి మీదకి. మరి వారే ప్రార్థన చేస్తారు. దైవజనులు వారు ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మీ హస్తాలు ఇటువైపు చూపించినందువల్ల దేవుడు కార్యాన్ని చేస్తాడు. వారు ప్రార్థన చేస్తుండగా వారు ఏకీవించి అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమానుముఖమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పాస్టర్ ఫెలోషిప్లో చేరాము నాయన. మా ప్రభువా, ప్రెసిడెంట్ గారి యొక్క ఉద్దేశము, ఆశ, కోరిక తన కుటుంబాన్ని బాగు చేసుకుందామని కాదు, తానేదో సంపాదించుదామని కాదు, నీ సువార్త వ్యాప్తి ఈ ప్రాంతంలో ప్రసరించాలని అన్య కుటుంబం నుండి విడిపించబడ్డాడు. అనేకులు తన స్వజనమునకు సాక్షిగా బ్రతుకుతూ ఉండగా ఎంతమంది అయితే ద్వేషిస్తున్నారో, ఎవరు దూషిస్తున్నారో వారందరి మధ్యలో మా ప్రభువా నిందలు భరిస్తూ, అవమానములు భరిస్తూ, కృంగిపోకుండా సహనము కలిగి సహిస్తూ ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండగా మీ దాసుని మీరు అత్యధికముగా దీవించండి నాయన. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా, ఇగో ఈ 3 దినాల ఆ స్వార్థ కూటములు ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రజ్వరిల్లుతున్న జ్వాలగా వెలిగించబడినట్లుగా సహాయముడుగా ఇచ్చేయండి నాయన. ఆ 3 దినాల వాతావరణం అనుకూలపరచండి. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం కనుక ఆ 3 రోజుల వాతావరణం అనుకూలపరచండి. ఆ 3 రోజులు మా ప్రభువా కావలసినటువంటి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి నాయన. ఆ 3 దినముల సేవకులను అభిషేకించండి నాయన. ఎవరు వేదిక మీద మాట్లాడినా ఆ మాటలు చేరి వచ్చిన హృదయములలో క్రీస్తును ప్రతిఫలించున్నట్లుగా సహాయముగా ఇచ్చేయండి. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఘనత పొందవలసిన వారు కాదయ్యా, మీరు మాత్రమే, మీకు మాత్రమే మహిమ నాయన. కనుక ఆ 3 దినాలు సేవకుల్ని మీ హస్తములు ఎత్తిపట్టండి నాయన. ఆ 3 దినాలు సంఘ సహోదరులు, సహోదరులు, విశ్వాసులు, ఆయా ప్రాంతం నుండి సహవాసంలో ఉన్నటువంటి సేవకులు ఐక్యత కలిగి, ఏకత్వం కలిగి, ఇది నా పని అని అందరూ సహకరించి పని చేయనట్లుగా సహాయముగా ఇచ్చేయండి. వాల్ పోస్టర్ చూసిన ప్రతి వ్యక్తి, పాంప్లెట్స్ చూసిన ప్రతి వ్యక్తి ఈ మీటింగులకు నడిపించబడితే గుంపులు గుంపులుగా, వందలాది మందిగా, వేలాది మందిగా మీటింగ్స్కి వస్తారు నాయన. ఆ రీతిగా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము అన్ని విషయాల్లో, ఇప్పుడు ప్రకటించిన ప్రతి ప్రోగ్రాము విషయాల్లో ప్రతి ఒక్కరికి సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.